హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఇంకో 2 వీక్స్ తర్వాత, అంటే ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది మధ్యంతర బెయిల్, ఇంకో 2 వీక్స్ తర్వాత ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? యాక్చువల్గా నిన్న విచారణ జరిగింది. యాక్చువల్గా అల్లు అర్జున్ తరపున అశోక్ రెడ్డి మొన్న రెగ్యులర్ బెయిల్కి నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అంటారు దాన్ని, 3rd అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ అనమాట. ఓకే. అందులో ఆయన రెగ్యులర్ బెయిల్కి పిటిషన్ ఇస్తాడు. అట్లాగే మొన్న ఇది విచారణ కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాల కోర్టుల్లో ఈయన కేసులు ఉన్నాయి. ఒకటేమో క్రిమినల్ కోర్టు నాంపల్లి, రెండోదేమో హైకోర్టు. హైకోర్టు ఆయనకి ఒక ఇంటీరియం బెయిల్ 4 వారాలకు గాను ఇచ్చింది. 4 వారాల్లో 2 వారాలు అయిపోయింది. రేపటికి అయిపోతుంది 2 వారాలు. ఎందుకంటే 13వ తేదీ ఇచ్చింది, డిసెంబర్ 13. ఇంకా 2 వారాల్లో ఇంటీరియం బెయిల్ అయిపోతుంది. అందుకని ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం అక్కడ అప్లై చేశారు. అయితే ఈ లోపల 14 డేస్ రిమాండ్ కూడా అయిపోయింది. 14 డేస్ రిమాండ్ మొన్న 26కి అయిపోయింది. సో 14 డేస్ అయిపోయిన తర్వాత కోర్టు విచారణకి ఆయన పిలిచింది. ఆయన వెర్చువల్గా హాజరయ్యాడు కోర్టుకి. డైరెక్ట్గా వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని వెర్చువల్గా అటెండ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన రెగ్యులర్ బెయిల్ మీదేమో మండేకి వేసింది. అట్లాగే ఆ కేసుకు సంబంధించిన, అంటే 14 డేస్ అయిపోయింది కాబట్టి ఆ కేసుకు సంబంధించిన విచారణని జనవరి 10కు పోస్ట్పోన్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇటు గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంటు కౌంటర్ వేయాలి బెయిల్కి. కౌంటర్ వేయమని కూడా కోర్టు ఆదేశించింది. ఎప్పుడైనా ఒక ముద్దాయి బెయిల్ అడిగితే వాళ్ళు కౌంటర్ వేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది మనకి రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా ఉన్నాడు అల్లు అర్జున్ మీద. లేదా మొన్న ఏమన్నా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది కదా, ఆల్రెడీ రాజీ కుదిరిపోయింది, అంతా అయిపోయింది అని మాట్లాడుతున్నారు. దీంట్లో రకరకాలుగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్గా డబ్బులు వెళ్ళిపోయినాయి ఇట్లా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆయన అహం చల్లారింది, వీళ్ళందరూ వెళ్ళి ఆయన కాళ్ళకు మొక్కారు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. నిజానికి వీళ్ళందరూ వెళ్ళి వరుసగా క్యూలో నిలబడి వెయిట్ చేసి రేవంత్ రెడ్డి అహాన్ని చల్లార్చి వచ్చారు. సో ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ కూడా సెటిల్ అయిపోయింది. వీళ్ళు చెప్పిన మేరకే అల్లు అర్జున్ టీం కూడా 2 కోట్లు భాస్కర్కి, రేవతి భర్తకి ఇచ్చేసి వచ్చారు. కాబట్టి సమస్య సాల్వ్ అయిపోయింది. ఇంకా కోర్టులో కూడా పెద్దగా ఈ కేసు నిలవదు అన్న అభిప్రాయం చాలామంది మాట్లాడుతారు. మామూలుగా స్ట్రిక్ట్గా కోర్టులో ఇది చేసినా చాలామంది సుప్రీంకోర్టు అడ్వకేట్ల అభిప్రాయాలు కూడా నేను విన్నాను. ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ డిస్కషన్ జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్స్ కూడా ఈ కేసును పరిశీలించి ఏ సెక్షన్లో పెట్టున్నారు అనేది చూసి వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, అంటే 3 సెక్షన్లు పెట్టారు. ఒకటి 105 BNS భారతీయ న్యాయ సంహిత, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెన్షన్ లేదు. అంటే నేను వెళ్తే చనిపోవచ్చు అన్న ఒక నాలెడ్జ్ అతనికి ఉంది కానీ చంపాలనే ఇంటెన్షన్ లేదు. అలాంటి దాన్ని 105 సెక్షన్ కిందకు వస్తుందన్నమాట. మామూలుగా యాక్సిడెంట్లు అవన్నీ కూడా ఈ సెక్షన్ కిందకు వస్తాయి. ఈ సెక్షన్లో కూడా మినిమం 10 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. అట్లాగే 118 BNS 118 కింద ఏమంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్. ఈ సెక్షన్ ఒకటి పెట్టారు. 3వ సెక్షన్ 3.5 అనే సెక్షన్ పెట్టారు BNS. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఒక గుంపుగా వెళ్ళి ఒకరిని గాయపరచాలని, హాని చేయాలని ఇంటెన్షన్తో ఒక సమూహం వెళ్ళినప్పుడు ఆ సమూహంలో ఉండే వ్యక్తి కూడా తనే వెళ్ళి తనే చంపడానికో గాయపరచడానికి వెళ్ళినట్టుగా భావిస్తారనమాట. ఆ సెక్షన్ కూడా అల్లు అర్జున్ 3 సెక్షన్లు పెట్టారు అల్లు అర్జున్ మీద యాక్చువల్గా. కానీ బయట 2 అని మాట్లాడుతున్నారు. కానీ నేను ఇందాక వాళ్ళ ఆర్డర్ చూశాను క్రిమినల్ కోర్టులో, అందులో ఈ సెక్షన్ కూడా ఉంది, 3.5 కూడా ఉంది. సో ఈ 3 సెక్షన్లు చెల్లవనేది సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. ఎందుకు? ఆయనది ఏమన్నా ఉంటే మహా అంటే నెగ్లిజెన్స్ ఉండొచ్చు కానీ ఆయన ఇంటెన్షన్తో వెళ్ళలేదు, గాయపరచాలనే వెపన్స్తో 118 వెళ్ళలేదు. అట్లాగే 105 ఆయన వెళ్ళడం వల్లనే జరగలేదు. అక్కడ మేజర్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, క్రౌడ్ కంట్రోల్ అనేది పోలీసుల వ్యవహారం. రెండోది ఈయన రావద్దని ఆయనకి ఎవరు చెప్పలేదు, చెప్పినట్టు ప్రూఫ్ లేదు. కాబట్టి ఒకవేళ పోలీసులు మేము
థియేటర్ వాళ్ళకి చెప్పినామని చెప్తున్నారు. ఇప్పుడు ఓకే. వాళ్ళు కూడా పోలీసులు కూడా అల్లు అర్జున్కి చెప్పామని చెప్పట్లా, మేము థియేటర్ వాళ్ళకి లెటర్ రాసామని చెప్తున్నారు. అది కూడా ప్రూవ్ అవ్వాలి. థియేటర్ వాళ్ళకి లెటర్ రాసి థియేటర్ వాళ్ళు ఈయనకి చెప్పకపోతే థియేటర్ వాళ్ళ బాధ్యత అవుతుంది, అల్లు అర్జున్ బాధ్యత కాదు. రెండోది ఆయన రోడ్ షో చేశాడు అనేది వీడియోలో ఏదో రిలీజ్ చేశారో అది కూడా కోర్టులో నిరూపించాలి. ఆ వీడియో కరెక్టా కాదా, ఎక్కడ పైకి లేసి చెప్తున్నాడు, రోడ్డు పొడవునా అలాగే వచ్చాడా, అవన్నీ కూడా రేపు కోర్టులో అవన్నీ నిరూపించినా కూడా ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కేసు, సిమిలర్ కేసు వడోదరలో 2017లో ఆయన రైల్వే స్టేషన్లో చేతులూపుతూ టీషర్ట్లు అవన్నీ విసిరేస్తున్నప్పుడు అభిమానులు పట్టుకునే క్రమంలో చనిపోయారు. ఆ కేసులోనే సుప్రీంకోర్టే ఈయన తప్పేం లేదని కొట్టేసింది. అందులో అన్న ప్రోయాక్టివ్గా ఆయన విసిరేయడం, ఇతను అవేమి కూడా చేయలేదు ఇక్కడ. కాబట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లు చెప్పేది ప్రకారం అయితే అల్లు అర్జున్కి ఏ రకంగా ఈ కేసు, అసలు ఈ కేసే లేదని షారుఖ్ ఖాన్ అడ్వకేటు ఇంటర్వ్యూ చూశాను నేను. ఈ షారుఖ్ ఖాన్ అడ్వకేటు సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసిన అడ్వకేటే, కరంజేనో ఏదో ఉంది ఆయన పేరు. ఆయన అల్లు అర్జున్ విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే క్లియర్గా అసలు ఇది కేసే లేదని చెప్పాడు ఆయన. సో అందువల్ల కోర్టులో ఇది నిలబడే కేసు కాదు. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇది తెలుసు. కాబట్టే వాళ్ళు ఇక్కడ బయట అతన్ని దోషిగా నిలబెట్టి ఈ సంఘటన ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీ మీద ప్రెజర్ తీసుకొచ్చి తమకు సరెండర్ అయ్యే విధంగా చేసుకోవాలనేది ఉద్దేశం ఉన్నట్టుగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్, రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది చూడాలి. అంటే కోర్టులో నిలబడడం వేరు, ఈ లోపల అతన్ని జైలుకు పంపించడం వేరు. సో ఇప్పుడు కానీ జైలుకు పంపించాలని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా అనుకుంటే ఇక్కడ సీరియస్గా అపోజ్ చేస్తారు. అతనికి బెయిల్ ఇవ్వద్దండి అని అపోజ్ చేస్తారు. ఎందుకు బెయిల్ ఇస్తే అతను, బెయిల్ ఇవ్వకపోతే బయటే ఉంటే అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, 2 కోట్లు ఇచ్చారు, ఇవన్నీ చెప్తారు రేపు. కానీ ఇప్పుడు 2 కోట్లు ఎవరు ఇప్పించింది? దిల్ రాజు ఎవరు? ఎఫ్డిసి చైర్మన్. సో దిల్ రాజు రేవంత్ రెడ్డి సలహాతోనే అది చేశాడనే వార్త బయటకు వస్తుంది. మరి వీళ్ళే 2 కోట్లు ఇప్పించినప్పుడు మామూలుగా అయితే లీగల్గా ఇవ్వకూడదు. ఎందుకు? ఆయనే నీ మీద కేసు పెట్టినప్పుడు ఆయనకు నువ్వు వెళ్ళి డబ్బులు ఇస్తే ఆయన నీ కేసును విత్డ్రా చేసుకుంటే రేపు అది చెల్లదు మామూలుగా అయితే. సో వీళ్ళు ఇచ్చారంటేనే ఏదో ఒకటి జరిగింది, ఒక ఒప్పందం జరిగింది, అందుకే 2 కోట్లు ఇప్పించారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే అల్లు అర్జున్ తను ఒక్కడే ₹1 కోటి ఇచ్చాడు, మిగతా ఇద్దరు కలిసి 50 లక్షలు, అంటే డైరెక్టర్ 50 లక్షలు, ప్రొడ్యూసర్ 50 లక్షలు ఇచ్చారు. సో అంటే అర్థమేమి, అల్లు అర్జున్ తన మీద ఎవడైతే కేసు పెట్టాడో వాళ్ళ భార్య చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది లీగల్గా ఇబ్బందికరం. ఇప్పుడు నేను ఎవరినో చంపేసి నేను డబ్బులు ఇచ్చేసి వాడికి నా కేసు విత్డ్రా చేయించాను అనుకో, లీగల్గా రేపు ఎట్లా అది కుదురుతుంది? కోర్టు ఒప్పుకుంటుందా? మరి ఎందుకు ఇచ్చారు అంటే ఏదో జరిగింది అనేది ఇప్పుడు జనాలకి డౌటు. సో ఈ బెయిల్ని పోలీసులు ఎంత గట్టిగా వ్యతిరేకిస్తారు